నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ ఎవరు లైక్ చేయకుండా వెళ్ళొద్దు. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈరోజు వీడియోలో ఈపీఎఫ్లో ఇక నుంచి మనకి చిన్న చిన్న మార్పులు అయితే స్టార్ట్ అయ్యండి, ఓకేనా? సో ఇక నుంచి ఈపీఎఫ్ ఖాతాదారులు గుడ్ న్యూస్లే ఉంటారు. సో ఇక నుంచి చాలా గుడ్ న్యూస్లు అయితే వస్తాయన్నమాట. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. నేను చేయవలసిన వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, ఓకే? సో ఒక్కొక్క వీడియో అయితే రిలీజ్ చేస్తూ ఉంటాను. అయితే ఈ వీడియోలో సో ఈపీఎఫ్లో వచ్చిన ఒక మార్పుని గురించి మీకు చూపిస్తున్నాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మెంబర్ ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్తున్నాను, ఓకేనా? నా సంబంధించిన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇట్లా వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసినప్పుడు సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఓకేనా? మన సంబంధించిన ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ మనకి చిన్న చిన్న మార్పులు అయితే చేసింది ఈపీఎఫ్. మనం ఓపెన్ చేయగానే ఇంతకుముందు ఈ నామినేషన్ చేయమని చెప్పేసి చూపించేది కదా. సో చాలామంది ఈ నామినేషన్స్ అనేవి కంప్లీట్ చేయలేదు. సో బట్ మనకి ఏంటంటే ఒక పాపప్ లా వచ్చేది. బట్ ఇక నుంచి మనకి ఏంటంటే అలర్ట్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చండి, ఓకేనా? సో ఇక్కడ డియర్ మెంబర్, యువర్ లేటెస్ట్ ఈ నామినేషన్ ఈజ్ ఇన్కంప్లీట్, ప్లీజ్ క్లిక్ ప్రాసెస్ టు కంప్లీట్ ద ఈ నామినేషన్. సో ఎవరైతే ఈ నామినేషన్ కంప్లీట్ చేయరో, ఓకేనా? సో అట్లాంటి వాళ్ళవి ఇట్లా మనకి అలర్ట్ అనేది ఈ విధంగా చూపిస్తారన్నమాట. మీరు ఏ యాక్టివిటీ చేయాలన్నా ఏదైనా ఇంకా పెండింగ్లో ఉంటే కనుక ఇక్కడి నుంచి మీకు మీ సంబంధించిన ఫస్ట్ ఇంటర్ఫేస్లో ఈ విధంగా చూపిస్తారన్నమాట, మీ సంబంధించిన డాష్బోర్డ్లో, ఓకేనా? ప్రతి ఒక్క అలర్ట్ ఈ విధంగానే వస్తుంది ఇక్కడి నుంచి, ఓకే? సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మనకి ఇంకా ఈ యొక్క పేజ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఈపీఎఫ్ అనేది మార్చిందనమాట, ఓకేనా? ఎందుకంటే 3.0 కొత్తగా రాబోతుంది కాబట్టి మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావాలి. సో నేను ఇక్కడ వ్యూ అని క్లిక్ చేసి సర్వీస్ హిస్టరీని క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇంతకుముందు మనకి అంత నీట్గా కనిపించేది కాదు, బట్ ఇప్పుడైతే మీరు చెక్ చేయొచ్చు. అట్లే కొంతమంది సర్వీస్ అనేది ఇప్పుడు ఉల్టా అయింది. మనకి ఏంటంటే ఈ డీలింక్ వచ్చినప్పుడు సో చేస్తున్న ప్రజెంట్ సర్వీస్ అనేది పైకి వెళ్ళిపోవడం లేకపోతే మధ్యలోకి వచ్చేయడం ఇట్లాంటివి జరిగాయి కదా. ఇక మీరు చెక్ చేసుకోండి, 1 by 1 మీకు కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి పేజ్లో మనకేంటంటే కలర్ కాంబినేషన్ అనేది చిన్న చిన్నగా మార్చారు, ఓకే? సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ 1 member 1 ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ని క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు మీరు చూడొచ్చండి, ఓకేనా? మనకి ఏదైనా ఒక అలర్ట్ వచ్చిందంటే సో దాన్ని వినేలాగా కూడా సో వీళ్ళైతే ఇక్కడ సెట్ చేశారన్నమాట. చూసారా, ఇక్కడున్న మ్యాటర్ అంతా కూడా ఇదైతే క్లియర్గా చదువుతుందన్నమాట. ఇంకా మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావాల్సి ఉందన్నమాట. ఇది మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను, ఓకే? ఈపీఎఫ్ వెబ్సైట్ కొంచెం మనకి ల్యాగింగ్ అయితే ఉంది. సో ఒక్కొక్కసారి ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదు. అట్లాగే ఇంకోటి ఏంటంటే మనకి ఓటీపీ ఇష్యూ కూడా ఉంది, ఓకేనా? వెరిఫికేషన్ కూడా జరగట్లేదు కొన్ని చోట్ల. ఇప్పుడు నేను జాయింట్ డిక్లరేషన్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇంతకుముందు మనకు మెంబర్ ఐడి అనేది సెలెక్ట్ అయిపోయేది. ఒక మెంబర్ ఐడి ఉంటే కనుక అది ఆటోమేటిక్గా తీసేసుకునేది, బట్ ఇప్పుడు తీసుకోవట్లేదు. మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ, ఓకే? సెలెక్ట్ మెంబర్ ఐడిని క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకుని అప్పుడు మీరు గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేసి ప్రాసెస్ చేయాలి, ఓకే? సో ఇట్లా కొన్ని మార్పులు అయితే వస్తున్నాయి. ఇంకా కొన్ని మార్పులు అయితే రావాల్సి ఉందన్నమాట, మెయిన్ చేంజెస్ అనేవి. అలాగే కేవైసీలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు బ్యాంకు కేవైసీ యాడ్ చేసే టైంలో. ఎందుకంటే కొంతమందికి హెచ్ఆర్స్ అనే వాళ్ళు ఉండట్లేదు, కొంతమంది ఉద్యోగం మానేస్తున్నారు, అబ్స్కాండ్ అవుతున్నారు, ఓకేనా? హెచ్ఆర్ అంటే వాళ్ళ కంపెనీ అది లాక్డౌన్ అవడం వల్ల కానివ్వండి. సో అట్లాంటి సందర్భంలో మనం బ్యాంకు ఏదైనా కేవైసీ చేసినప్పుడు హెచ్ఆర్ అప్రూవల్ కావాలి కదా. సో దాన్ని కూడా తీసేసే అవకాశం అయితే ఉంది. సో దాని గురించి కూడా మనము చూడాలి, వెయిట్ చేయాలి. సో త్వరలోనే మనకి ఈ అప్డేట్ కూడా వచ్చేస్తుంది, ఓకే? సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అంటే హెచ్ఆర్తో ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ఈపీఎఫ్ ఆఫీస్ వారే వెరిఫై చేసి అన్నీ కూడా మనకి డీటెయిల్స్ అనేవి ఇన్కరెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక నుంచి, ఓకే? సో చూద్దాము. సో ఈ విషయాలు మీకు క్లియర్గా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో మన ఛానల్ ఫాలో అవుతే కనుక ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మీకైతే తెలియపరుస్తాను. ఇంకా మీకు ఏదైనా పేడ్ సర్వీస్ కావాలంటే నేనైతే కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.